బోనాలు అంటే ఏమిటి, బోనాల పండుగ స్పెషల్ ఏంటి అనే విషయంపై వనపర్తి జిల్లా రెయిన్బో ప్రైమరీ స్కూల్ చిన్నారులకు అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. వనపర్తి జిల్లా కేంద్రంలో రెయిన్బో ప్రైమరీ స్కూల్ కరెస్పాండెంట్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో బోనాల పండుగ స్పెషల్గా చిన్నారులకు బోనం కుండలతో పోతురాజు వేషధారణలతో కల్చరల్ యాక్టివిటీ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ అనిల్ కుమార్ మాట్లాడుతూ, బోనాల పండుగ అంటే గ్రామ దేవత అమ్మవారిని పూజించే పండగ. భోజనం ప్రకృతి, బోనం వికృతి. బోనం అంటే భోజనం. దీనిని కొత్త కుండలో ఉండి ప్రదర్శనగా వెళ్లి గ్రామ దేవతలకు భక్తి ప్రాపత్తులతో సమర్పిస్తారు. చిన్న ముంతలో పానకం పోసి దానిపై దేవి పెట్టి బోనం జోగిని వెలిగించి జాతరను కన్నుల పండుగగా నిర్వహిస్తారని కరెస్పాండెంట్ అనిల్ కుమార్ అన్నారు. వేటపోతు మెడలో వేప మంటల కట్టి వ్యాధి నిరోధక శక్తి పెంచే పసుపు కలిపిన నీరు వేపాకు చల్లుకుంటూ ఊరేగింపుగా గ్రామ దేవతల ఆలయాలకు వెళ్లి బోనాలు సమర్పిస్తానన్నారు. అయితే బోనాల పండుగను గ్రామాలలో గ్రామ దేవతలకు బోనం కుండ ఎలా సమర్పిస్తారని కల్చరల్ ప్రోగ్రామ్స్ ద్వారా పిల్లలకు యాక్టివిటీస్ కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో రెయిన్బో స్కూల్ స్టాఫ్ మరియు పిల్లల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొని బోనాల పండుగ స్పెషల్ కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. వనపర్తి పట్టణ ప్రజలకి ముఖ్యంగా మొదటిగా బోనాల పండుగ శుభాకాంక్షలు. రెయిన్బో స్కూల్ వారి తరఫు నుంచి మీకు బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మేము బోనాలు యాక్టివిటీ సెలబ్రేట్ చేసుకున్నాము. ఈరోజు మా పిల్లలు, తల్లిదండ్రులు, మా స్టూడెంట్స్, ఆ తర్వాత మా శ్రేయోభిలాషులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ బోనాల పండుగ తెలంగాణలో ఎందుకింత ప్రత్యేకత స్థానం ఉంది, ఆ తర్వాత పసుపు యొక్క ప్రాముఖ్యత ఏంటిది, ఆ తర్వాత వేపాకు యొక్క ప్రాముఖ్యత ఏంటిది, ఆ తర్వాత అదేవిధంగా గ్రామ దేవతలు మనం ఎందుకు పూజించాలి, గ్రామ దేవతల్ని, అది కూడా ఈ పండగని ఈ వర్షాకాలంలోనే మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలని పిల్లలకి క్లుప్తంగా ఒక యాక్టివిటీ మెథడ్గా తయారు చేసి వాళ్ళకు ఈరోజు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిల్లలు, తల్లిదండ్రులు చాలా ఆహ్లాదకరంగా పాల్గొన్నారు మరియు ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. సేమ్ ఒక గుడి చుట్టూ మనం ప్రదక్షిణలు ఏ విధంగా చేయగలుగుతాము, ఎందుకొరకు చేయాలి, ఆ తర్వాత ఈ పిల్లలు ప్రతి ఒక్కరూ వీటిలో పాల్గొని ఎంతో సంతోషాన్ని వ్యక్తపరిచిండ్రు. దీనికి తోడ్పాటు అందించిన మా యొక్క తల్లిదండ్రులకు, విద్యార్థులకు, మా శ్రేయోభిలాషులకు రెయిన్బో ప్రైమరీ స్కూల్ వారి మేనేజ్మెంట్ నుంచి మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.